నమస్కారం అండి. ఇవాళ మిల్లెట్ దోశలు చూపిస్తానండి. మిల్లెట్ దోశలకి కావాల్సిన పదార్థములు: ఒక పావు కప్పు కొర్రలు, ఒక పావు కప్పు సజ్జలు, ఒక పావు కప్పు సామలు, ఒక పావు కప్పు జొన్నలు, అరకప్పు మినపగుండ్లు, ఒక చెంచా మెంతులు. ఇవి ఒక్కొక్కటి వేసేస్తున్నానండి. ఎయిట్ టు 6 అవర్స్ నానబెట్టుకుని తర్వాత మిక్సీ పట్టుకుందాము. 8 గంటలు నానిన మిల్లెట్స్ మినపప్పునండి. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. పిండి రుబ్బుకున్నాను. ఇలా మెత్తగా దోశలు వేస్తున్నాను. ఇదిగోనండి, ఇలా దోశలు వేసేస్తున్నాను. దోశ అండి ఒకవైపు అయిపోయింది, ఇలా తిరిగేసానండి. ఈ మిల్లెట్స్ దోశలండి కొంచెం టైం పడుతుందండి. ఇలా ఎర్రగా కాలితే చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోనండి, మిల్లెట్స్ దోశలు అయిపోయాయండి. దీనిలోకండి పల్లీ పచ్చడి చేశానండి.